ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్‌కి కాల్ చేయండి. హలో అండి, నమస్తే. నేను మీ హరిత అక్కల, ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. కొంతమంది ఇన్సల్ట్ గురించి అడుగుతారు. చాలాసార్లు వీడియో కూడా చేశాము. బట్ ఇంకొకసారి చెప్తాను. మనల్ని ఎవరైనా చులకనగా చూస్తే, మనల్ని లేదా ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తే, మనల్ని పట్టించుకోకపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసా మేడం మీకు అని అడుగుతారు. ఎమోషనల్ వెల్నెస్ కోచ్గా అయ్యాను అని అంటే ఆ పెయిన్ క్రాస్ త్రూ అవ్వకుండా ఇక్కడ దాకా రాలేదండి. ఓకే, ఐ నో హౌ లోన్లీనెస్ ఇస్, ఐ నో హౌ డిప్రెషన్ ఇస్. నేను ఏదైతే బాధపడ్డానో నాలాగా ఇంకెవరు బాధపడద్దు అనుకున్నప్పుడు ఒక ధైర్యం వచ్చింది. ఆ ధైర్యానికి ఇంకొక లెవెల్లో ప్యాషన్ యాడ్ చేసుకున్నాను. ఓకే, నీకేం కావాలి హరిత అని అడిగినప్పుడు నాకు థాట్స్ అన్నీ అలైన్ అయినాయి. ఎక్కడికి? కౌన్సిలింగ్ వైపు వెళ్ళినాయి, హెల్పింగ్ వైపు వెళ్ళినాయి, ఎవరికన్నా మనం సాయం చేద్దాము అన్న దాని వైపు వెళ్ళినాయి. అండ్ నేను కనుక్కునే ప్రొసీజర్లో నేను కోచ్ అయ్యాను. దిస్ ఈజ్ అన్ అమేజింగ్ థింగ్. నా గురించి నేను చెప్పుకోవడం కాదు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, అందరి లైఫ్లోని ప్రాబ్లమ్స్ వస్తాయి. రాని ప్రాబ్లమ్స్ అసలు రానే రావద్దు అని మీరు ఒక సోఫా మీద కూర్చొని నేను బ్రౌజ్ చేస్తాను, నెట్ఫ్లిక్స్లో టీవీ పెట్టుకొని ఎంజాయ్ చేస్తాను, ప్రాబ్లమ్సే రావద్దు అని అంటే ఇంకో ప్రాబ్లం వస్తుంది. ఏంటో చెప్పనా? ఒబెసిటీ వస్తుంది, ఫిజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మన హెల్త్ పాడవుతుంది. దానివల్ల మళ్ళీ మన మెంటల్ ప్యాటర్న్స్ చేంజ్ అవుతాయి. ఇంట్లో నుంచే మనకి అలా తిని కూర్చోకపోతే ఏదైనా పని చేయొచ్చు కదా అన్న ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఎస్ ఆర్ నో? సో రోజు మొత్తంలో మన జీవితంలో ప్రాబ్లమ్సే రాకుండా ఉండాలి అని ట్రై చేయకండి. లెట్ ద ప్రాబ్లమ్స్ కమ్. అలానే ప్రాబ్లమ్స్ని మేనిఫెస్ట్ చేయండి అని కూడా నేను చెప్పట్లేదు. కానీ లైఫ్లో ఏది వచ్చినా కూడా రానివ్వండి. నిన్న మా పన్నమ్మాయి అడిగింది, అమ్మ ఈరోజు మళ్ళీ వర్షం వస్తుంది అంటావా అని. అదే నేను అన్నాను, వర్షం వచ్చిందనుకో వర్షాన్ని ఎంజాయ్ చేయి, ఎండ వచ్చిందనుకో ఎండని ఎంజాయ్ చేయి అనగానే తను నవ్వింది. ఎందుకు అని అంటే, బట్టలు ఆరేసుకోవడానికి తను నెక్స్ట్ లెవెల్లో వెళ్ళడానికి అదో పెద్ద ప్రాబ్లం. అంటే తనని నేను తప్పు చేయట్లేదు, ఇక్కడ తక్కువ కాదు. బట్ వీ హ్యాడ్ ఎ ఫనీ కాన్వర్జేషన్ అరౌండ్ ఇట్, నవ్వుకున్నాం. బట్ సి, మన లైఫ్లో వెదర్ చేంజెస్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఎస్ ఆర్ నో? మన లైఫ్లో ఎవరు వచ్చి మనతో ఏం మాట్లాడాలి మన చేతిలో లేదు, రైట్? ఇక్కడ నేనేమంటానే, డోంట్ బీ అన్ ఎమోషనల్ ఫూల్. మిమ్మల్ని ఒకసారి మోసం చేశారు, అది వాళ్ళ తప్పు. మిమ్మల్ని సేమ్ పర్సన్ రెండోసారి మోసం చేశారు, అది వాళ్ళ తప్పు. మిమ్మల్ని మళ్ళీ అదే పర్సన్ మూడోసారి మోసం చేశారు, అది మీ తప్పు. ఎస్, పర్సనలీ ఇట్ ఇస్ టు యూ. ఎందుకనంటే మీలో ఒక ప్యాటర్న్ డెవలప్ అయింది. ఏంటి అంటే, మిమ్మల్ని సారీ అని అడగంగానే పోనీలే అని అన్నీ వదిలేసి మళ్ళీ తిరిగి ఆ మనిషిని అలానే నమ్మడం. అక్కడ కొంచెం అవేర్నెస్తోనే ఉండండి. ఏంటి అంటే, క్షమించాలి. యూ హ్యావ్ టు ఫర్గివ్. లేకపోతే మనం డే మొత్తంలో హ్యాపీగా ఉండలేం. ఎందుకనంటే ఆ పర్సన్ ఎనర్జీ మన ఎనర్జీ అయిపోద్ది. పొద్దున్న లెగిస్తే వాళ్ళని తలుచుకుంటూ ఉంటాం. బాత్రూమ్కి వెళ్ళు, వాళ్ళని ఆలోచించు, స్నానం చేయి, వాళ్ళని ఆలోచించు, బ్రష్ చేసుకో, వాళ్ళ గురించి ఆలోచించు, రెడీ అవ్వు, వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ద మోర్ యు ఆర్ థింకింగ్ ఆఫ్ దట్ పర్సన్, ఫర్గివ్ చేయకపోతే మనం ఆ పర్సన్ లాగా తయారైపోతాం. బికాస్ ఆఫ్ ద లా ఆఫ్ కాంటాక్ట్ ఎనర్జీ. మీకు లా ఆఫ్ కాంటాక్ట్ ఎనర్జీ తెలుసు కదా? ఐఎమ్ అ సైన్స్ స్టూడెంట్ ఆల్సో. సో మనం పాలను చల్లారి పెట్టాలంటే ఐదర్ తొరుపుతాము, లేదంటే చల్లనీళ్ళల్లో పెడతాం వేడిగున్న పాలని. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఏం చేస్తున్నాము, చుట్టుపక్కల ఉన్న టెంపరేచర్ని, ఆ హై టెంపరేచర్ ఉన్న మన గ్లాస్ని ఇలా 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 తొరిపితే ఈ కాంటాక్ట్లోకి రావటం వల్ల ఎయిర్లో ఆ చేంజ్ ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది, ఆ చేంజ్ ఆఫ్ హీట్ ఎనర్జీ. దిస్ ఈస్ కాల్డ్ కాంటాక్ట్ ఎనర్జీ. ఓకే, లా ఆఫ్ కాంటాక్ట్ ఎనర్జీ. ఇప్పుడు నేనేమంటానంటే, ఇలానే పాల గ్లాస్ని తీసుకెళ్ళి చల్లనీళ్ళలో పెడితే ఇక్కడి నుంచి ఇక్కడికి హీట్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది. ఇట్ ఈస్ విజిబుల్, రైట్? మన కళ్ళకు కనబడుతుంది, యూ కెన్ ఫీల్ ఇట్. మీరు ఆ నీళ్ళని మళ్ళీ పట్టుకుంటే ఈ పాలు చల్లారిపోయి ఉంటాయి, నీళ్ళు వేడెక్కి ఉంటాయి. అరే, లా ఆఫ్ కాంటాక్ట్ ఎనర్జీ ప్రకారం ఇక్కడ రెండు ఐటమ్స్ ఒక కాంటాక్ట్లోకి వస్తేనే ఇంతలా జరుగుతుందంటే, వీ ఆల్ ఆర్ ఎనర్జీస్ బాబా, వీ ఆల్ ఆర్ సోల్స్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. వీఆర్ నాట్ దీస్ విజిబుల్ బాడీస్. ఓకే, అంటే మనం కూడా ఆ లా ఆఫ్ కాంటాక్ట్ ఎనర్జీ ప్రకారం పొద్దున లెగిస్తే ఆ పర్సన్ గురించి, ఆ పర్సన్ ఎక్కడికి వెళ్తున్నారు, ఆ పర్సన్ ఏం చేస్తున్నారు, ఆ పర్సన్ నన్ను నెగ్లెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఇంకేదన్నా వేరే ఎగ్జైటింగ్ థింగ్ ఉంది, వేరే మనిషి ఉన్నాడేమో. ఓ మై గాడ్,
ఆ వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇక్కడ ఎలా కొట్టుకుంటారంటే డౌట్ ఎనర్జీ, ద మోర్ ద డౌట్ యు ఆర్ బిహేవింగ్ అండ్ బికమింగ్ లైక్ దెమ్. ఎస్ ఆర్ నో? వాళ్ళు ఎలా అయినా ఉండనివ్వండి, మనం వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించే కొద్దీ మనల్ని మనం కోల్పోయి వాళ్ళలాగా అయిపోతున్నాం. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ పనిష్మెంట్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ దెమ్. వాళ్ళలాగా మనల్ని తయారు చేసి వాళ్ళ ఆనందంగా ఉంటారు. వైఫ్కి చెప్తున్నా, హస్బెండ్కి చెప్తున్నా, బాయ్ ఫ్రెండ్ అనుకోండి, గర్ల్ ఫ్రెండ్ అనుకోండి, ఎనీబడియా. మరి ఇక్కడ ఏం చేయాలి? చూడండి, పిక్చర్ చూడండి ఒకసారి. డోంట్ బీ అన్ ఎమోషనల్ ఫూల్. ఐ రిపీట్, డోంట్ బీ అన్ ఎమోషనల్ ఫూల్ అండ్ వెయిట్ ఫర్ అదర్స్. ఎక్కడో కనిపించే ఎవరో వచ్చి నన్ను కాపాడుతారు కాబట్టి ఆ కిటికీలోంచి అలా కొద్దిసేపు గంటలు స్పెండ్ చేసి వేరే వాళ్ళ కోసం వెయిట్ చేసి మీ లైఫ్ వేస్ట్ చేసుకోకండి. లైఫ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. మరి ఏం చేయాలి మేడం? నా కళ్ళ ముందు చీటింగ్ చేస్తున్నాడని తెలిసిపోయింది, నాకు ప్రూఫ్స్ దొరికినాయి, నన్ను కాకుండా వాళ్ళని చూస్తున్నాడు, వెళ్ళనివ్వండి. ఐఎమ్ సో సారీ టు సే దిస్, వెళ్ళనివ్వండి. నేను ఒక రీసెర్చ్ చేస్తే ఒక అమేజింగ్ పర్సన్ యొక్క స్పీచ్ విన్నాను, నాకు చాలా బాగా అనిపించింది. వాళ్ళ వైఫ్ తన ఫ్రెండ్ని అఫైర్ పెట్టుకొని, ఆ హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్తోనే అఫైర్ పెట్టుకొని కొన్ని రోజులైన తర్వాత ఇతన్ని వదిలేసింది. 2 పిల్లలు ఉన్నారు వాళ్ళకి. 2 పిల్లల్ని ఈ అబ్బాయి నేనే చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అని వదిలేశాడు. అలా చెప్పాలంటే ధైర్యం కావాలండి, కరేజ్ కావాలి. అతను రివెంజ్ తీర్చుకోవాలి అనుకోలేదు, కైండ్నెస్ వైపు వెళ్ళాడు, అతను ఎంపతి వైపు వెళ్ళాడు, అతను సెల్ఫ్ గ్రోత్ వైపు వెళ్ళాడు. అతను ఏం చేశాడు తెలుసా? నేను ఎలా చేంజ్ చేసుకోగలను? ఆ అమ్మాయి నన్ను వదిలి వెళ్ళిపోయింది అని అంటే నేను చేసిన మిస్టేక్ ఏంటి, మ్యారేజ్లో నేను చేసిన మిస్టేక్ ఏంటి, నేను మళ్ళీ అది చేయకుండా ఉండాలి అని అతను అప్పుడు తెలుసుకున్న పాయింట్ ఏంటి అంటే ఫ్యామిలీకి టైం ఇవ్వలేకపోవటం, వైఫ్ని అప్రిషియేట్ చేయకపోవటం. అండ్ అది అతను రియలైజ్ అయినప్పుడు పిల్లల్ని అప్రిషియేట్ చేయడం మొదలుపెట్టాడు, పిల్లలతో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయడం మొదలుపెట్టాడు. బాధ్యత పెరిగింది, ఎంతవరకు పని చేయాలో అంతవరకు పని చేసి మిగతా టైం ఫ్యామిలీతో సరదాగా బయటికి వెళ్ళడం మొదలుపెట్టాడు. అలా స్టార్ట్ చేసిన తర్వాత తన తప్పు తాను తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఏంటి అంటే మ్యారేజ్ ఈజ్ అ బాండింగ్, మ్యారేజ్ ఈజ్ అ కమిట్మెంట్. ఏంటి పైసలు తీసుకురా వస్తాను అని కాదు కదా, వైఫ్కి టైం కావాలి. వాళ్ళకి ఏదన్నా సరే మీరు ఏమన్నా చేయండి, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు టైం ఇవ్వలేదంటే మళ్ళీ మీరు ఎన్ని గోల్డ్ బ్యాంగిల్స్ ఎన్నన్నా కొనిపెట్టండి, టైం లేకపోతే మళ్ళీ ఫైటింగ్ చేస్తారు వాళ్ళు. అతను ఆ పాయింట్ రియలైజ్ అయ్యాడు. అండ్ అతను చూస్ చేసుకొని నేను మర్డర్ ఎలా చేయాలి, నేను ఏం చేయాలి అని నెగిటివ్ వైపు వెళ్ళలేదు. హీ షోడ్ ఎంపతి, హీ షోడ్ ఫ్రీడమ్. వెళ్ళు అని వదిలేశాడు. రైట్? సొసైటీ అతన్ని చాతకాని వాడు అలా మస్తు అంటారు కదా, యూ కెన్ ఇమాజిన్ బై యువర్ సెల్ఫ్ ఎన్ని టైటిల్స్ వేస్తారో, ఎనీథింగ్ ఆడంగి, ఓ మై గాడ్, ఓకే. బట్ స్టిల్ హీ కెప్ట్ కంటిన్యూయింగ్. అతను చూస్ చేసుకున్నాడు ఎంపతి, అతను చూస్ చేసుకున్నాడు ఫర్గివ్నెస్, అతను చూస్ చేసుకున్నాడు కైండ్నెస్, అతను చూస్ చేసుకున్నాడు అన్కండిషనల్ లవ్ అండ్ సపోర్ట్. మీకు తెలుసా లాస్ట్కి ఏం జరిగిందో? ఆ అమ్మాయి ఎలా రిటర్న్ వచ్చిందంటే విదిన్ జస్ట్ మంత్స్ షీ కేమ్ బ్యాక్. కొన్ని నెలల్లోనే తిరిగి ఈ హస్బెండ్ దగ్గరికి వచ్చి షీ ఆస్క్డ్ ఫర్ ఫర్గివ్నెస్, నన్ను క్షమించావా? అండ్ ఇంకొకటి అడిగింది, మన ఇద్దరం కలిపి పిల్లల్ని పెంచుకుందామా ప్లీజ్. అండ్ ఆ మూమెంట్లో ఈ హస్బెండ్ ఇప్పుడు వచ్చావు కదా నేను నిన్ను రిజెక్ట్ చేస్తా అని చేయలేదు అండి. హీ షోడ్ ఎంపతి దేర్, హీ షోడ్ హిజ్ లవ్ దేర్. తిరిగి అలాంటి మనిషితోనే లైఫ్ లాంగ్ ఉండాలి అని అంటే ధైర్యం అక్కడ కావాలి. ఓకే, అతను ఏం చూస్ చేసుకున్నాడంటే తిరిగి మళ్ళీ వైఫ్ని తన లైఫ్లోకి రానిచ్చాడు. ఇద్దరిని అందరూ కలిపి హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. ఓకే, సో ఇక్కడ నేను వైఫ్ హస్బెండ్ది చెప్తున్నాను, బట్ ఆపోజిట్ కూడా జరగవచ్చు. రైట్? నేను ఇక్కడ ఏమంటా అంటే లైఫ్లో ఎప్పుడు కూడా ఫర్గివ్ చేయండి, బట్ ఎలాంటి ఫర్గివ్నెస్? ఫస్ట్ 2 years ఆఫ్ యువర్ రిలేషన్షిప్లో మీరు ఇలాంటివి చూసిన తర్వాత ఆ 2 years కరెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే మీ ఎనర్జీస్ వల్ల మీరే డ్యామేజ్ చేసుకుంటారు. మీ లైఫ్ వెరీ వాల్యుబుల్ మ్యాన్, వెరీ వాల్యుబుల్. మనం ఏదో పిచ్చిపట్టి లాస్ట్కి ఆ రోడ్ మీద కూర్చొని ఎంత సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కాస్త బెగ్గర్ అయ్యారు అన్న స్టోరీస్ బోల్డ్ ఉన్నాయి. వీ డోంట్ హ్యావ్ టు బికమ్ దట్ పర్సన్, రైట్? వీ కెన్ బీ ఎంపథెటిక్, వీ కెన్ బీ స్ట్రాంగ్, వీ కెన్ ఫోకస్ ఆన్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. జిమ్లో జాయిన్ అవ్వండి, మీ ఎనర్జీని మీరు ఎంగేజ్ చేసుకోండి. 2 years గట్టిగా కొడితే వాళ్ళు ఎందుకు రారో నన్ను అడగండి. రైట్? వాళ్ళ థాట్స్ ఎక్కువ రానివ్వకండి. ఇదంతా ఒక సైకిల్ అండి, దీనికి కొంచెం డిసిప్లిన్ కావాలి, దీనికి ఒక ప్లానింగ్ కావాలి, దీనికి ఒక పర్సన్ కావాలి హూ విల్ నాట్ జడ్జ్ యూ బట్ హూ విల్ గైడ్ యూ.
రైట్. నా దగ్గరికి వచ్చే చాలా మందిలో ఇలాంటి కేసెస్ ఉంటాయి కాబట్టి నేను ఎక్కడ నా క్లయింట్ స్టోరీస్ చెప్పను. ఎందుకో తెలుసా, వాళ్ళు నన్ను అంత నమ్మి నా దగ్గరకు వస్తున్నప్పుడు నేను వెళ్ళి ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఒక 2 కేసెస్ చెప్పాను. థర్డ్ టైం నుంచి ఎంత సఫర్ అయినా అవ్వని నేను ఎక్కడ టెస్టిమోనియల్ తీసుకోను. ఎందుకో తెలుసా, వాళ్ళు నమ్మేదే ఆ నమ్మకాన్ని నేను మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టలేను. సో బట్ యూ కెన్ కనెక్ట్ టు మీ, రైట్. ఒక 1 అవర్ నాతో మాట్లాడితే మీ ప్రాబ్లంకి అన్ని సొల్యూషన్స్ దొరుకుతాయని నేను అనను, కానీ బట్ డెఫినెట్లీ బ్రేక్ త్రూ గోల్ దొరికిద్ది. బికాజ్ ఐ ఆమ్ ఏ బ్రేక్ త్రూ గోల్ డిగ్గర్. డోంట్ రిమైండ్ లైక్ దిస్ ఎమోషనల్ ఫూల్ యా. ఇంకెప్పుడు ఇలా ఎమోషనల్ ఫూల్ లాగా ఎవరో వస్తారు ఎవరో కాపాడతారని మీరు వెయిట్ చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నమస్తే.